అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక నెల 2 నెలలు బకాయిలు విడుదల చేస్తున్నారు. సంఘాలన్నీ కూడా ఏమన్నాయంటే అయా ఇచ్చేటువంటిది కాదు, మేము దాచుకున్నటువంటి సొమ్ము మా అవసరాలకి మేము లోన్ల రూపంలో పెట్టుకుంటే ఇంతవరకు మరి వీటిని ఎప్పుడు ఇస్తారు, రిలీజ్ చేస్తారు అంటే ప్రభుత్వ పెద్దలు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలి, గమనించాలి. ఇక్కడ ఏదైనా ధర్నా కార్యక్రమం చేశామంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో జీతాలు డిఏ ఇవ్వకపోతే ప్రకాశం భవన్ ఎదుట అంటే స్టేట్ వైడ్గా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత పరిస్థితి ఈరోజు చూసుకుంటే మనకి దాదాపు 6 డిఏ బకాయిలు విడుదల చేయాలి. పెండింగ్ బకాయిలను వెంటనే ప్రకటించాలి. పిఆర్సీని వెంటనే ఐఆర్ని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయాలి. 21,000 కోట్ల బకాయిలను జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక కర్షక ఐక్యత. వర్ధిల్లాలి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక కర్షక ఐక్యత. తర్వాత అంటే అయ్యా సరే నిజమే 21 అనుకున్నాం, మరి ఏ పురాణానికి మేము చదువుతున్నాము 21,000 అని అంటే అప్పుడు అర్థమైంది మన ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఒంగోలు జోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా శిబిరానికి ప్రభుత్వం ప్రారంభం నుండి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోగా కొత్తగా సమస్యలు సృష్టిస్తూ వస్తుంది. అదేవిధంగా విద్యారంగాన్ని కూడా పరిరక్షించాల్సిన ప్రభుత్వం విద్యారంగాన్ని నానాటికి పతనం వైపు తీసుకెళ్తుంది. అందరికీ ఆంగ్ల విద్య పేరుతోటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 117 జీవోతోటి అందరినీ అసలు విద్యకే దూరం చేస్తూ ఉంది. ఫెడరేషన్ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమ లక్ష్యంగా స్థాపించబడిన ఫెడరేషన్ విద్యారంగ పరిరక్షణ కోసం 117 జీవోను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా పాఠశాలను పరిరక్షించాలని, పేద పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. డిఏ లేకపోతే ఎలా బతుకుతారు, ఒక్క డిఏ కూడా ఆపమని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఊహించని రీతిలో పిఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఊహించని రీతిలోనే రివర్స్ పిఆర్సీని ఇచ్చి అందరినీ కూడా షాక్కు గురి చేసింది. అదేవిధంగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన ప్రభుత్వం సిపిఎస్ని 5 ఏళ్లలో రద్దు చేయకపోగా అప్రెంటిస్ విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అన్ని సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.